జస్ట్ ఒకసారి ఊహించుకోండి, మనం స్కూల్కో ఆఫీస్కో వెళ్ళి ఇంటికి తిరిగి రాకుంటే అదే ప్లేస్ లో మన తల్లిదండ్రులు ఉంటే అలా బాధపడుతుంటే, అలాంటి సిచ్యువేషన్స్ కి మా పేరెంట్స్ కి తీసుకురామని అంటారా? సరేలే, మీ ఫ్రెండ్ కో మీకో తెలిసిన వాళ్ళకో ఇలానే జరిగితే అప్పుడు మాకెందుకులే అంటారా? మరి మన దేశంలో జరిగిన పహల్గామ్ అటాక్, ఢిల్లీ బ్లాస్ట్ లో ఇలా జరిగాయి. వదిలే బ్రో, ఇవన్నీ పాలిటిక్స్. ఈ మోడీ వచ్చి హిందూ ముస్లిం అంటూ గొడవలు పెడుతున్నాడు, ఇవన్నీ మాకెందుకు, మన దేశంలో సెక్యులరిజం ఆల్ ఆర్ ఈక్వల్ అని అంటారా? ఓకే, మరి ఆస్ట్రేలియా బాండీ బీచ్ అటాక్, ఇతర దేశాల్లో జరుగుతున్న దాడులు, ఉగ్ర దాడులను రీసెంట్ గా మన పక్క దేశంలో బంగ్లాదేశ్ లో దీప్ చంద్రదాస్ కొట్టి ఈడ్చుకెళ్లి బతుకున్న సజీవ శరీరాన్ని నిప్పు అంటించి చెట్టుకు వేలాడదీసి ఫోటోస్ వీడియోస్ తీస్తూ నినాదాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. మైనారిటీలు చంపుతూ హింసిస్తూ స్త్రీలపై అత్యాచారాలు, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా గుళ్ళు నివాసాలపై ఎందుకంత వివక్ష? ఓకే, అక్కడెక్కడో ఉన్న పాలస్తీన్ మీద అటాక్ జరిగితే ఇక్కడున్న సెలబ్రిటీస్ ఆల్ ఐస్ అండ్ రఫా, హ్యూమానిటీ ఇన్ డేంజర్ అంటూ హితబోధలు చేస్తున్నారు. దీనిని సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు. మితిమీరిన ఎక్స్ట్రీమిస్ట్ భావాజాలంతో ఒక మతం అనేది హింసతోనే ఆ ధర్మం అనేది నిలబడితే అలాంటి ధర్మము మనకెందుకు? దీని గురించి మాట్లాడేంత ధైర్యం లేదా?